ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో నమస్తే. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో QPFP సాయిరామ్ గారు ఉన్నారు. వీరితో మాట్లాడుకునే విషయాల గురించి మనం చర్చిద్దాం. హలో అండి, నమస్తే. నమస్తే మేడం. సాయిరామ్ గారు, ఇప్పుడు చాలామంది లైక్ రిటైర్మెంట్ ప్లాన్ ఒకవేళ వాళ్ళ లేట్ 40స్లో కానీ 45 ఏజ్లో వాళ్ళు ప్లాన్ చేయాలి అనుకుంటే ఎలా? అండ్ కొంతమంది అవేర్ అవ్వరు. అంటే ఫస్ట్ అంటే ఏదో కొంచెం స్టేజ్ దగ్గర పడుతున్న రిటైర్మెంట్ స్టేజ్ దగ్గర పడుతున్నప్పుడు వాళ్ళు ప్లాన్ చేయాలని ట్రై చేస్తూ ఉంటారు. సో అలా కాకుండా ఎప్పుడు ప్లాన్ చేస్తే బెటర్ అంటారు అసలు? సో అసలు ఇప్పుడు చాలా మందికి ఏంటంటే 40s దాటిన తర్వాత ఒకటే డౌట్ ఉంటుంది, ఇంకో 10 to 15 ఇయర్స్ వర్క్ చేస్తాం తర్వాత రిటైర్ అవ్వాలని చెప్పేసి. రైట్. బట్ ఇక్కడ ఏంటంటే మనం 40s మిడ్ 40s కానీ అలా చూసుకున్నప్పుడు ఏంటంటే వర్క్ చేసే ఎనర్జీ ఎక్కువే ఉంటుంది, బట్ టైం ఇంకా అంత ఉండదు. రైట్. ఆ ఎనర్జీ అనేది ఇంకా పడిపోతూ ఉంటుంది ముందుకు వెళ్ళే కొద్దీ. వాళ్ళు 50sకి వెళ్ళేసరికి ఇంకా డౌన్ అవుతూ ఉంటుంది. సో వీళ్ళు చేసేది కూడా ఈ ప్లానింగ్ అనేది నెక్స్ట్ 10 to 15 ఇయర్స్లో మోస్ట్లీ ప్లానింగ్ అనేది చేసేయాలి. సో జనరల్గా 40sలో ఉండే వాళ్ళు ఏంటంటే మెయిన్గా 3 మిత్స్లో ఉంటారు. ఒకటి ఏంటంటే మనకి ఇంకా చాలా టైం ఉంది, ఇంకా 10-15 ఇయర్స్ టైం ఉంది. 45 ఏజ్లో ఉన్నారు, 10-15 ఇయర్స్ టైం ఉంది, రిటైర్మెంట్ అంటే 60 కదా అనుకుంటారు. రైట్. సో బట్ బిలీవ్ కీర్తి గారు, ఈ టైం అనేది చాలా ఫాస్ట్గా గడిచిపోతాం. రైట్. సో ఇప్పుడు ఏంటంటే 45స్లో ఉన్న వాళ్ళకి వాళ్ళ కిడ్స్ మోస్ట్లీ 10th or +2లో ఉంటారు. ఇప్పుడు కాదు ఒక 2 ఇయర్స్ తర్వాత స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. వీళ్ళ కిడ్స్ ఎడ్యుకేషన్ ఫీజు పెరిగిపోతుంది. సో ఆ సేవింగ్స్ దానికి వెళ్ళిపోతాయి. సార్ ఇప్పుడు కాదు ఇంకా తర్వాత చేద్దాం అంటే గ్రాడ్యుయేషన్కి వెళ్తాం. గ్రాడ్యుయేషన్ ఇంకొంచెం ఎక్కువ కట్టాల్సి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి కిడ్స్ మ్యారేజెస్ వస్తాయి. సో ఇక అలా చూస్తుండగానే టైం అంతా అయిపోతుంది, వీళ్ళు రిటైర్మెంట్కి దగ్గరగా వెళ్ళిపోతారు. సో ముందే మేల్కొనుకోకుండా ఉంటే కనుక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసరికి చాలా మంది రిటైర్మెంట్ ప్లానింగ్ అనేది బ్యాంక్ FDs లేదా ఒక ప్లాట్ కొనుక్కోవడం లేదా ఎండోమెంట్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్తో చేద్దాం అనుకుంటారు. బట్ అది అయితే అస్సలు అవ్వదండి. మీకు ఈ ఎండోమెంట్ పాలసీ అయితే చెప్తాను. నా దగ్గరికి ఒక 3 months బ్యాక్ ఒక క్లయింట్ వచ్చారు. ఆయన 2005లో హీస్ గాట్ ఎ గుడ్ శాలరీ. అప్పట్లో 35,000 వచ్చేది. సో ఒక LIC ఏజెంట్ వచ్చారు, సార్ మీరు ఇయర్లీ 1 lakh కట్టండి. సో మీ ఆయన ఏజ్ కూడా ఆల్మోస్ట్ 35 అట్లా ఉంది, మీకు ఒక 21 years పాటు పాలసీ ఉంటుంది, తర్వాత మీకు ఆల్మోస్ట్ నేను 50 lakhs ఇప్పిస్తాను అన్నాడు. ఆ రోజుల్లో ఆయన 50 lakhs అంటే కనుక ఆయన దగ్గర ఉన్న విలేజ్ లో ఆల్మోస్ట్ ఒక 20 acres కొనేయచ్చంట. ఓకే ఏం కాదులే అని చెప్పేసి మంత్లీ 8,000తో ప్రీమియం పే చేసుకుంటూ వెళ్ళాడు. రైట్. ఇప్పుడు 2025లో వచ్చారు, నెక్స్ట్ ఇయర్ అది మెచ్యూరిటీ వస్తుంది. దాని ఎస్టిమేటెడ్ రిటర్న్స్ చూస్తే కనుక ఆయన చెప్పినట్లు 50 lakhs రాలేదు. వాళ్ళు ఇచ్చిన బోనస్లు ఇవన్నీ యాడ్ చేసుకున్నా కూడా మోస్ట్లీ 42 or 43 lakhs వరకు వస్తున్నాయి. సో ఈ రోజు అక్కడ ఒక ఎకరం చూస్తేనే 50 lakhs అబౌవ్ ఉంది. ఆయన ఏమనుకున్నాడు, మంచిగా ఒక 20 acres వస్తాయి, అక్కడ నేను ఫార్మ్ హౌస్ కట్టేసుకుంటాను, నేను పోస్ట్ రిటైర్మెంట్ లైఫ్ ని ఈజీగా చేయొచ్చు అని ఆయన ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ స్థాయిలో ఉన్నాడు. ఇప్పుడు ఆ 1 lakh పే చేయడం పెద్ద కష్టం కాదు, కానీ ఆ రోజు రాంగ్ డెసిషన్ తీసుకున్నాడు. సో ఇప్పుడు ఏంటి, రిటైర్మెంట్ కి ఎండోమెంట్ పాలసీ యూజ్ అవుతుంది. ఆయన లాస్ట్ 2-3 years వరకు ఎండోమెంట్ పాలసీ రిటైర్మెంట్ సరిపోతుంది అనుకున్నాడు. సో ఆ భ్రమలో ఉన్నాడు. సో మీకు FDs ప్లాట్స్ కొనుక్కొని లేదా ఎండోమెంట్ పాలసీ ద్వారా వచ్చే మెచ్యూరిటీ ద్వారా రిటైర్మెంట్ జీవితం గడుస్తానంటే అది కుదరదు. ఇన్ఫ్లేషన్ అనేది మీ రిటర్న్స్ ని తగ్గిస్తుంది. ఇంకోటి ఏంటంటే చాలా మంది అనవసరమైన ఖర్చులను సరిగ్గా తగ్గించుకోరు, ఈ అన్వాంటెడ్ ఖర్చులు అలానే కంటిన్యూ చేస్తూ ఉంటారు, లేదా బడ్జెటింగ్ అనేది సరిగ్గా చేసుకోరు. మీరు బడ్జెటింగ్ అనేది సరిగ్గా చేసుకోకపోతే మీకు ఇప్పుడు ఎంత ఖర్చు అవుతుంది, ఫ్యూచర్లో ఎంత ఖర్చు అవుతుంది అనేది ఎస్టిమేట్ చేయడం చాలా కష్టమైపోతుంది. సో ఈ బడ్జెటింగ్ లేకుండా మనం ప్లాన్ అనేది చేయలేము. ఈ నా దగ్గరకు వచ్చే క్లయింట్స్ చాలా మందికి మెయిన్గా ఈ 3 mistakes అనేది చూశాను. అండ్ 45 ఏజ్ అనేది ఇట్స్ నాట్ టూ లేట్ మేడం. మనం 45 ఏజ్లో కూడా మనకి అండ్ మైండ్ కూడా ఆ టైంలో కొంచెం ఫైనాన్షియల్గా చాలా స్టేబుల్గా ఉండే టైం. సో మనం రిటైర్మెంట్ ప్లానింగ్ ఇలాంటివన్నిటివి 45 yearsలో స్టార్ట్ చేసి కూడా క్లోజ్ చేయాలి. చాలా మంది క్లయింట్స్ మా దగ్గర 45స్లో స్టార్ట్ చేశారు. సో దే వర్ రన్నింగ్ ద ప్లాన్. ఆల్మోస్ట్ లాస్ట్ 2-3 yearsలో ఎవరైతే స్టార్ట్ చేశారో వాళ్ళకి ఆల్మోస్ట్ 15% to 20% ఆఫ్ ద గోల్ మేము ట్రాక్లోకి తీసుకొచ్చేసారు. సో మీకు ఒక కేస్ స్టడీ చెప్తాను. సో నా దగ్గరకి లాస్ట్ ఇయర్ ఒక క్లయింట్ వచ్చారు. సో ఆయన IT ఎంప్లాయీ, సో DevOpsలో వర్క్ చేస్తారు.
సో శాలరీ ఆల్మోస్ట్ వచ్చేసరికి 1.5 lakh ఉంది. అందరిలాగా కామన్ గా హోమ్ లోన్ ఈఎంఐ 40,000 ఉంది, హౌస్ ఎక్స్పెన్సెస్ 30,000 అవుతాయి. కిడ్స్ ఫీజు మీద ఒక 3.5 lakhs ఎంతో స్పెండ్ చేస్తారంటే ఇయర్లీ. సో మిగిలింది సుమారు ఒక 45 to 50K మిగులుతాయి. వాడిని ఏంటంటే అంతకుముందు చిట్స్ ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేసేవాడు. సో ఇప్పుడు ఏంటంటే ఆయనకి అసలు రిటైర్మెంట్ థాట్ అనేది అసలు లాస్ట్ 2 months వరకు రాలేదు. ఆయన ఆఫీస్లో 2 years బ్యాక్ ఒక సీనియర్ కొలీగ్ రిటైర్ అయ్యారంట. సో వెళ్ళేటప్పుడు ఒక 60 lakhs ఇచ్చారు రిటైర్మెంట్. సో ఆయన ఏంటంటే 60 lakhs సరిపోతాయని చెప్పి ఆయన రిటైర్ అయిపోయారు, వెళ్ళిపోయారు అంతమంది. 2 months బ్యాక్ ఆయనకి కలిసారంట. సో హౌ ఈజ్ లైఫ్ అని మొత్తం మాట్లాడుకున్నప్పుడు సో రిటైర్మెంట్ అనేది చాలా కష్టంగా ఉంది అని చెప్పారంట. సో ఏం జరిగిందంటే 60 lakhs వచ్చినప్పుడు ఆయన ఏం చేశారంటే 60 lakhs ని స్టేట్ బ్యాంక్ లో ఎఫ్డి చేశారు. ఆయనకి ఏం పర్వాలేదు, హైదరాబాద్ లో మంచి హోమ్ ఉంది, రెంట్ కట్టాల్సిన అవసరం లేదు. కిడ్స్ ఇద్దరు సెటిల్డ్, మ్యారేజెస్ అయిపోయాయి, కిడ్స్ గురించి చూసుకోవాల్సిన టెన్షన్ కూడా లేదు. సో ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ అని చెప్పేసి ఆయన మొత్తం నాకెందుకు రిస్క్ తీసుకోవటం అని చెప్పేసి ఎఫ్డీలో చేశారు. సో ఎవ్రీ ఇయర్ ఆల్మోస్ట్ ఒక 4 lakhs చేంజ్ అనేది ఇంట్రెస్ట్ వస్తుంది. సో వాళ్ళకి ఏంటంటే ఖర్చులు కూడా పెద్దగా ఏముండవు. సో ఆ 4 lakhs వాళ్ళు మేనేజ్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఏమైందంటే లాస్ట్ ఇయర్ వాళ్ళకి కొంచెం హెల్త్ సిచ్యువేషన్ బాగాలేదు ఆయనకి. సో ఒక సర్జరీ చేయాల్సి వచ్చింది, ఆల్మోస్ట్ 10 lakhs. సో బై గాడ్స్ గ్రేస్ వాళ్ళ డాటర్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలో ఈయన యాడ్ చేశారు పేరెంట్స్ ఆఫీస్. సో సర్జరీ కాస్ట్ మొత్తం కంపెనీ ఇన్సూరెన్స్ పెట్టుకుంది. బట్ ఈయన ఏంటంటే తర్వాత మెడికేషన్ మొత్తం ఈయన చూసుకోవాలి. సో ఇప్పుడు మంత్లీ మెడిసిన్ కాస్ట్ 10,000 అవుతుందంట. ఎఫ్డి రేట్స్ ఏమో ఇప్పుడు ఈరోజు చూస్తేనేమో 6% పడిపోయాయి. ఎఫ్డి రేట్స్ ఏమో కంటిన్యూస్ గా పడుతున్నాయి, ఈయన కాస్ట్ ఆఫ్ లివింగ్ ఏమో పెరుగుతుంది. అండ్ ఇంక తర్వాత ఏమైందంటే వాళ్ళ వైఫ్ కి నీ రీప్లేస్మెంట్ సర్జరీ చేయించాల్సి వచ్చిందంట. సో అంటే ఇమీడియట్ కాదు, 1 year టైం ఉంది. సో తర్వాత అంటే నీ రిప్లేస్మెంట్ తర్వాత ఫిజియోథెరపీ అన్ని చేయించాలి, మళ్ళీ కాస్ట్ పెరుగుతుంది, ఎఫ్డి రిటర్న్స్ తగ్గుతుంది, మళ్ళీ మెడికేషన్స్ అన్ని కంటిన్యూ. సో ఇప్పుడు నేను సరిగ్గా రిటైర్మెంట్ ప్లాన్ చేసుకోవడం వల్ల నా కార్పస్ తొందరగా అయిపోయేటట్లు అనిపిస్తుంది. మీరు అలాంటి రాంగ్ స్టెప్స్ తీసుకోవద్దు, ఎర్లీగా ప్లాన్ చేసుకోండి. మనకి కార్పస్ మనం అనుకున్నంత తక్కువ అయితే ఉండదు, చాలా ఎక్కువ అయితే అవుతుంది. మెడికల్ కాస్ట్ ఇవన్నీ పెరిగిపోతున్నాయి. సో మీరు ఎమర్జెన్సీస్ అన్ని ఉంటాయి కాబట్టి మీరు ముందే ఎర్లీగా ప్లాన్ చేసుకోమని చెప్పాడు. ఆ తర్వాత 2 months ఆయన రీసెర్చ్ చేసి నా దగ్గరికి వచ్చాడు. నేను ఆయన ఫైనాన్సెస్ అంతా అనలైజ్ చేశాను. సో హోమ్ లోన్ ఈఎంఐ నెక్స్ట్ 10 years లో అయిపోతుంది. సో అందరిలాగా ఆయన ఫస్ట్ 5 years అగ్రెసివ్ గా పే చేశాడు. సో హోమ్ లోన్ ఈఎంఐ 40,000 ఉన్నా కానీ నెక్స్ట్ 10 years లో మొత్తం క్లియర్ అయిపోతుంది. సో దాది రిటైర్మెంట్ తర్వాత ఆ ఈఎంఐ కట్టాల్సిన అది అయితే లేదు. మనకి హెల్త్ ఇన్సూరెన్స్ ఏంటంటే ఓన్ తీసుకున్నాడు 10 lakhs. కాకపోతే నాకు తక్కువ అనిపించి నేను నెక్స్ట్ ఇటరేషన్ అట్లీస్ట్ 20 or 25 lakhs పెంచమన్నాను. సో ఈయన ఖర్చు ఇప్పుడు నెలకి 30,000 ఉంది. సో నెక్స్ట్ 15 years లో చూసుకుంటే తక్కువ ఖర్చు పోయి 1 lakh వరకు చేరుకుంటుంది. 3 times పెరుగుతుంది 15 years లో మనకి లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ ఇవన్నిటి వల్ల. సో ఈ 1 lakh rupees రావాలంటే ఏం చేయాలి? సో మనకి మంత్లీ 1 lakh rupees రావాలంటే అట్లీస్ట్ నాకు 2 crores ఉంటే నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఎఫ్డీ చేసినా కానీ నాకు 2 crores వస్తుంది, లేదా నేను పోస్ట్ ఆఫీస్ లో ఎఫ్డీ చేసినా కానీ నాకు 2 crores వస్తుంది. సో మనకి 2 crores అనేది టార్గెట్ ఇచ్చాం. సో ఆయనకు అర్థమైంది, ఓకే నాకు రిటైర్మెంట్ అవ్వాలంటే నాకు 2 crores కావాలి. సో ఇప్పుడు ఏం చేయాలి? సో ప్లాన్ చాలా సింపుల్ గా ఇచ్చాం. ఫస్ట్ ఏంటంటే మంత్లీ మీరు 30,000 rupees ని ఒక డైవర్సిఫైడ్ ఈక్విటీ పోర్ట్ఫోలియోలో ఇన్వెస్ట్ చేసుకోండి. అండ్ ఇయర్లీ అట్లీస్ట్ 5% అయినా మీరు స్టెప్ అప్ చేసుకోండి. ఒక 12% ఎస్టిమేటెడ్ రిటర్న్స్ వేసుకున్నా మనకి 2 crores చేంజ్ అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి హెల్త్ ఇన్సూరెన్స్ కవర్ అనేది నెక్స్ట్ రెన్యువల్ లోనే మీరు పెంచేయండి. ఎందుకంటే నేను ఈ ప్లాన్ అంతా ప్యారలల్ గా బిల్డ్ చేసి ఏదైనా హెల్త్ ఎమర్జెన్సీ వచ్చింది అనుకోండి, వెంటనే ఇది డిస్టర్బ్ అయిపోతుంది. అండ్ థర్డ్ ఏంటంటే ఇది మోస్ట్ ఇంపార్టెంట్, ఇయర్లీ ఒకసారి కలిసి రివ్యూ చేసుకున్నాం. మనం గోల్ ఎంతవైపు వెళ్తున్నాం, 5% వెళ్ళామా, 10% వెళ్ళామా, ప్రోగ్రెస్. సో ఎందుకంటే ఈ ప్రోగ్రెస్ మిస్ అయింది అనుకోండి, ఒకవేళ పర్సన్ కనుక ఇన్కమ్ సడన్ గా పెరిగింది, ఈ జాబ్ నుంచి వేరే జాబ్ షిఫ్ట్ అయ్యారు, ఇప్పుడు ఆయనకంటే 1.5 lakh వస్తుంది, వేరే జాబ్కి వెళ్ళేసరికి 2.5 lakh వచ్చింది అనుకోండి, ఇప్పుడు ఖర్చు 2.5 lakh పెరుగుతుంది. చాలా మంది అనుకుంటారు శాలరీ పెరగని ఖర్చులు ఏం పెరగదు, ఖర్చులు బాగానే పెరుగుతాయి. ఎంత ఇన్కమ్ అంత ఖర్చులు ఉంటాయి. సో ఎవ్రీ ఇయర్ ఈ చేంజెస్ అన్నింటిని మన రిటైర్మెంట్ ప్లానింగ్ లో ఇంక్లూడ్ చేసుకోవాలి. సో ఎవ్రీ ఇయర్ రివ్యూ క్రమం. సో ఈ 3 steps ఆయన రిటైర్మెంట్ ప్లానింగ్ ని స్టార్ట్ చేసాం. సో ఒక ఇయర్ అయితే గడిచింది. సో హీస్ హ్యావింగ్ మోర్ క్లారిటీ. సో ఇది మన ఆడియన్స్ కూడా చేసుకోవచ్చు. సో మన ఆడియన్స్ కూడా మనం ఈ రిటైర్మెంట్ ప్లానింగ్ అనేది ఎలా చేసుకోవాలంటే ఫస్ట్ ఏంటంటే మన ప్రెసెంట్ సిచ్యువేషన్ అసెస్ చేసుకోవాలి.
రైట్. మనకి ఏంటి అసెట్స్ ఏమున్నాయి, లయబిలిటీస్ ఏమున్నాయి, మన ఇన్కమ్ సోర్సెస్ ఏంటి, ఎక్స్పెన్సెస్ ఏంటి మొత్తం చూసుకొని మనకి కరెంట్ సిచ్యువేషన్ మనం చూసుకోవాలి. తర్వాత మనం టార్గెట్ గోల్ ఫిక్స్ చేసుకోవాలి. ఐ వాంట్ టు రిటైర్ ఇన్ 15 years. ఐ వాంట్ టు రిటైర్ బై ఏజ్ ఆఫ్ 50. అప్పుడు ఆ ఏజ్ కి ఎంత ఎక్స్పెన్సెస్ అవుతాయో మనం జస్ట్ ఇన్ఫ్లేషన్ ప్రొజెక్ట్ చేసుకుంటే మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ దానికి తగ్గట్టు ఉండాలి అనేది క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఈ క్యాలిక్యులేట్ చేసుకునే అమౌంట్ కి ఎంత పెట్టాలో కూడా మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఏంటి ఎమర్జెన్సీ ప్లానింగ్ చేసుకోవాలి. ఇదంతా సిచ్యువేషన్ మానే నడిస్తే ఉంటుంది, బట్ లైఫ్ అంటే అన్సర్టనిటీ ఉంటుంది కదా. సో మెయిన్ గా ఏంటంటే మనకి హెల్త్ వైపు ఉంటుంది, ఎమర్జెన్సీ ఫండ్ ఉండాలి. సో ఈ రెండింటిని ప్రాపర్ గా పెట్టుకోవాలి. సో నెక్స్ట్ ఏంటంటే మనకి రిటైర్మెంట్ దగ్గరకు వచ్చినప్పుడు మనం ప్యాసివ్ ఇన్కమ్ అనేది క్రియేట్ చేసుకోవాలి ఈ అవైలబుల్ కార్పస్ నుంచి. ఇట్ కెన్ బి SWP ఆర్ ఇట్ కెన్ బి సీనియర్ సిటిజన్ లో పెట్టేసి ఇంట్రెస్ట్ తీసుకోవడం, ఇలా పెట్టేసుకుంటే మనకి రిటైర్మెంట్ అనేది అవుతూ ఉంటుంది. సో అంటే ఇందాక మీరు చెప్పినట్టు చాలా మంది రిటైర్మెంట్ ఎందుకు నెగ్లెక్ట్ చేస్తారంటే మన కల్చర్ లోనే కిడ్స్ చూసుకుంటారనే భావన ఉంది. సో చాలా మంది ఏంటంటే ఇప్పుడు అంత ముందు తరాల వరకు చాలా మంది అంటే పేరెంట్స్ అందరూ కిడ్స్ దగ్గరే ఉండేవాళ్ళు. బట్ ఇప్పుడేంటి మారుతుంది ట్రెడిషన్. సో పిల్లలు వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళ ఎక్కడెక్కడికో వెళ్తున్నారు. సో పేరెంట్స్ ఇక్కడే ఉండిపోతున్నారు కాబట్టి ఉండడం కుదరదు. ఇంకోటి ఏంటంటే జాబ్స్ కూడా గ్యారంటీ లేదు. సో మీరు కనుక కిడ్స్ మీద డిపెండ్ అయ్యి కిడ్స్ కనుక జాబ్ టెన్షన్ వస్తే అది ఇంకా ప్రాబ్లం అవుతుంది. సో ఎవ్రీ వన్ షుడ్ హ్యావ్ దేర్ ఓన్ సెల్ఫ్ రిటైర్మెంట్. అండ్ ఇంకోటి ఏంటంటే రిటైర్మెంట్ లాస్ట్ 5 years లో చేసుకుందాం అనుకుంటారు. మీరు లాస్ట్ 5 years లో చేసుకుంటే ఇంకో 5-6 years కి మీకు ఇన్కమ్ సరిపోతాయి. ఇప్పుడు ఏంటంటే మనకి ఇండియాలో లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది చాలా పెరుగుతుంది. నేను 2 weeks బ్యాక్ ఒక జపాన్ క్లయింట్ కి ఫైనాన్షియల్ ప్లానింగ్ చేశాను. NRI జపాన్ సిటిజన్ అయ్యారు. సో జపాన్ లో లైఫ్ ఎక్స్పెక్టెన్సీ బాగుంటుంది. వాళ్ళ వైఫ్ కి వచ్చేసరికి రిటైర్మెంట్ ప్లాన్ చేసేటప్పుడు వాళ్ళకి 100 years వరకు ప్లాన్ చేయాల్సి వస్తుంది. అవునా? ఓకే. సో మన లైఫ్ ఎక్స్పెక్టెన్సీని కూడా చూసుకోవాలి. ఓకే. సో వీటన్నిటిని చూసుకొని చేయాలి. సో ఫైనల్ గా ఏంటంటే రిటైర్మెంట్ అనేది ఒక డ్రీమ్ కాదంటే ఒక ప్రాజెక్ట్ లాంటిది. దాన్ని ఎవాల్యుయేట్ చేసుకోవాలి, గోల్స్ సెట్ చేసుకోవాలి, టైమ్ లైన్స్ చేసుకోవాలి, చాలా హార్డ్ వర్క్ అయితే చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మీరు అన్నారు 5 years ముందు ప్లాన్ చేసుకుంటున్నారు అని. అలా కాకుండా ఎన్ని years ముందు ప్లాన్ చేసుకోవాలంటే మనకేంటంటే అట్లీస్ట్ ఒక 10 years ఉంటే గనక వీ కెన్ డూ ఇట్. లేట్ అయినా పర్వాలేదు కానీ మనకి డిసిప్లిన్ అండ్ కమిట్మెంట్ అనేది ఉండాలి. సో 10 years 20,000 తో స్టార్ట్ చేసేసేపి మీరు స్టెప్ అప్ చేసుకుంటా ఉన్నా కానీ మీకు డీసెంట్ అమౌంట్ అయితే వస్తుంది. ఓకే. సో మనం ఏంటంటే ముందుగానే ట్రైన్ అయి ఉంటాం అలాంటి సిచ్యువేషన్స్ కి. సో అలా కాకుండా ఆల్ ఆఫ్ ఎ సడన్ నేను వెళ్తా అంటే ప్రాబ్లమాటిక్ అవుతూ ఉంటుంది. రైట్. మినిమం 10 years నుంచి ఇంకా మనం మోర్ అయినా పెట్టుకోవచ్చు. ఇంకా మోర్ పెట్టుకునే ఏంటంటే మనకి ఇవ్వాల్సిన కమిట్మెంట్ అనేది తగ్గుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక కేసులోనే నేను 10 years లోనే 2 crores అచీవ్ చేయాలి. సో ఇప్పుడు నేను ఏం చేయాల్సి వస్తుంది, ఇన్స్టెడ్ ఆఫ్ 30,000 ఐ మే హ్యావ్ టు గో టు 40 or 45,000. రైట్. సో అది కొంచెం కష్టం అవుతుంది కమిట్మెంట్స్ ఇవ్వడం అనేది. అదే ఎర్లీగా చేస్తే తక్కువ అమౌంట్స్ తో కూడా స్టార్ట్ చేయొచ్చు. అని కూడా ఏంటంటే మీరు ఒకవేళ అలా మీకు ఇన్కమ్ పెరిగే కొద్దీ మీరు ఆ అమౌంట్ ని తొందరగా కూడా రీచ్ అవ్వచ్చు. అవును. సో మీరు ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ అవ్వచ్చు అప్పుడు. రైట్. సో ఇన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి ఎర్లీగా స్టార్ట్ చేస్తే. రైట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ మేడం.